ఇక్కడ మేము తిరుగుతున్నాం కాబట్టి ఎక్కడ ఎవరిని అడిగినా కానీ ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ పక్షాన్నే ఉంటుంది. ఎందుకు అని మీరు అంటారు కావచ్చు. నా పేరు వెంకటస్వామి గౌడు. మీరు ఎందుకు అంటే ఇక్కడ ప్రాంతంలో మేము ఉంటాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఏమంటున్నామంటే మేము అయ్యో వీళ్ళు బీఆర్ఎస్ సునీతకే అని అంటారు. సానుభూతి ఎలా వచ్చిందని 2 సంవత్సరాల క్రితము 24 మాసాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలలో ఒక బస్సు ఉచిత బస్సు పెట్టిర్రు. ఇక రెండోది ఏదైనా ఉందా అంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలల్లో ఇది చాలామందికి అది ఈ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే దోపిడీ ఈ కాంగ్రెస్ అంటే స్కామ్ కాంగ్రెస్ అనే బిరుదున్నది మీ అందరూ తెలిసి. గతంలో వీళ్ళు చేసింది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఆ అభివృద్ధి చూడండి. మరి గతంలో మీరే కదా కాంగ్రెస్ వాళ్ళే కదా, వేరే పార్టీ చేయలే కదా. ఇలా అంతకుముందు మీరు 60 సంవత్సరాలు పరిపాలన చేసిన దానికన్నా రెట్టింపు ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలను చేసింది. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రజలందరూ చూసారు. ఎందుకంటే అబద్ధాలతో ముఖ్యమంత్రి అయిండు. అబద్ధాలు చేసి అది కొంచెం బొటాబొట్టిన ఎమ్మెల్యేని చేసుకొని కొంతమంది బీఆర్ఎస్లకు లోపరుచుకొని చేసిండు. కానీ ఎలాంటిది అవకాశాలు లేవు. మాగంటి సునీత అత్యధిక మెజార్టీతోని వాళ్ళు డబ్బులు పంచే పరిస్థితి చేస్తుర్రట. మాకు తెలియదు. డబ్బులు పంచినా ప్రజలు మాత్రము ఇక్కడున్న తెలంగాణ ప్రజలు చాలా వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది నిర్ణయం చేసిర్రు. తెలంగాణ జాతిపిత ఎవరంటే కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే కేసీఆర్ అనేది ఒక జాతిపిత పేరు వచ్చిందంటే ఈరోజు ఒక కేసీఆర్కే. ఆనాడు మహాత్మా గాంధీకే వచ్చిందంటే ఇలా కేసీఆర్కే జాతిపిత అనే బిరుదు వచ్చింది. ఎందుకు